విరమల్లు త్రూఅవుట్ ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా ఇప్పుడు మీరు స్క్రీన్స్ మీద చూసుకున్నప్పుడు ఆనందం అంటే ఇన్ని ఇయర్స్ మీరు వెయిట్ చేసి ఎక్కడ రివీల్ చేయకుండా ఎక్కడ చెప్పుకోకుండా అండ్ అందుట్లో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాలు పెద్ద సినిమాల్లో ఏంటంటే మన క్యారెక్టర్ చేసింది ఎంతవరకు ఉంటుందో లేదా అసలు మనకు కనిపిస్తామో లేదో అని కూడా చాలా మందికి బట్ మీకు ప్రాపర్గా నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నాకు క్రిష్ గారు అప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఐ వెంట్ టు 2 ఆడిషన్స్. ఒక ఆడిషన్ నార్మల్ ఫిల్టర్ చేసే ఆడిషన్ బంజారా హిల్స్లో ఆఫీస్లో జరిగింది. అక్కడ ఒక 80 మెంబర్స్ 80 ఫిల్టర్ చేసి ఆ 80 ఆడిషన్స్ క్రిష్ గారికి చూపించారు ఓన్లీ మీ రోల్ కోసం. నేను చూసాను డేటాబేస్ ల్యాప్టాప్లో 80 చూపించారు. ఆ 80లో ఐ వాజ్ సెలెక్టెడ్. ఆ సెలెక్ట్ అయిన తర్వాత ఒక నలుగురిని చేస్తారు కదా, అంటే అందులో ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది రావచ్చు, డేట్ క్లాష్ రావచ్చు, వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు, వీళ్ళు డ్రాప్ అవ్వచ్చు, మనీ పరంగా ఏదన్నా డిస్ప్యూట్ రావచ్చు. సో అందుకని ఒక 3-4 చేసి పెడతారు. ఆ 3-4లో ఐఎమ్ దేర్. సో ఇప్పుడు సెట్కి పిలిచి ఆ కాస్ట్యూమ్ వేసి సెకండ్ రౌండ్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. అది టెస్ట్ అని మీకు తెలియదు, టెస్ట్ అని చెప్పరు. అప్పటి వరకు అగ్రిమెంట్ అడ్వాన్స్లో ఉండవు. సో మీకు తెలీదు మీరు సినిమాలో ఉంటారో ఉంటారో తెలీదు. బట్ షూటింగ్ ఉందని పిలుస్తారు, వెళ్ళాలి, కాస్ట్యూమ్ వేస్తారు, ఫోటోలు తీస్తారు. ఆ సెట్లో ఆ కలర్ ప్యాలెట్కి మీరు వేసుకున్న కలర్ ప్యాలెట్ ఎలా ఉంది, మీ ఫేస్ మీ కో ఆర్టిస్టులతో సెట్ అవుతుందా లేదా ఇవన్నీ చూసేస్తారు. అక్కడ కూడా ఏమన్నా చిన్నది కొడితే పంపించేస్తారు. యాక్చువల్లీ